చేపలంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అయితే కొంతమంది చేపలను తింటారు. మరికొంతమంది చిన్నవిగా అందంగా ఉంటే అక్వేరియంలో పెంచుకుంటూ వాటిని చూస్తూ ఆనందిస్తారు. అయితే కొన్ని చేపల్ని తినగలం, కొన్నింటిని అక్వేరియంలో పెంచుకుంటాం. కానీ సముద్రంలో నివసించే కొన్ని రకాల చేపలను తినలేం, అలానే అక్వేరియంలోనే పెంచుకోలేం. వాటిలో కొన్ని విషపూరితమైనవి కూడా ఉంటాయి. అవి కరిచినప్పుడు మనుషుల్లో వివిధ ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఒకవేళ ఆ విషం ఎక్కువ మోతాదులో ఒంట్లో చేరితే ప్రాణాలు కూడా పోయే పరిస్థితులు రావచ్చు. అలాంటి వాటిలో ఒకటి లయన్ ఫిష్. దీన్ని ఇంకా వేరే పేర్లతో కూడా పిలుస్తారు. జీబ్రా ఫిష్, ఫైర్ ఫిష్, టర్కీ ఫిష్, బటర్ఫ్లై కార్డ్ లాంటి పేర్లతో పిలుస్తారు. ఈ చేపలు అందంగా ఉంటాయి. విచ్చుకున్న మందారాల్లా, రంగురంగుల గాలిపటాల్లా చూడగానే ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాయి. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఊదా, ఎరుపు, నలుపు, నీలం ఇలా అనేక రంగుల్లో చారల డిజైన్లలో ఆకట్టుకునేలా ఉంటాయి. ఇవి అట్లాంటిక్ మహాసముద్రం, మెక్సికో తీర ప్రాంతాలు, కరీబియన్ సముద్రంలోనే ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ ఒక్కోసారి మిగతా సముద్రంలో కూడా ఇవి చేరుకుంటాయని, వీటి గురించి తెలియని ప్రజలు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించి ప్రాణం మీదకు తెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. చూడ్డానికి చిన్నవిగా కనిపించినా ఈ చేపల్లో తాచుపాములో ఉండేంత విషం దాగుంది. ఒకవేళ వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించినా, ఆపద అనిపించినా తన స్టింగ్స్తో ఎదుట ఉన్న జీవి ఏదైనా సరే కాటేస్తుంది. దాని స్టింగ్ ద్వారా ఎదుట జీవి ఒంట్లోకి విషం చేరి ప్రాణాలు హరిస్తుంది. ఒకవేళ చేపల్లాంటివైతే అక్కడే చనిపోతాయి. అదే మనుషుల్ని కాటేస్తే శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయి. కాటేసిన ప్రాంతంలో విష ప్రభావంతో చర్మం అంతా ఉబ్బిపోతుంది, ఎర్రగా కందిపోతుంది. అక్కడ స్పర్శ కూడా కోల్పోతారు. ఒకసారి కాటేస్తే కేవలం ఇలాంటి సమస్యలు మాత్రమే వస్తాయి. కానీ 2కు మించి ఎక్కువసార్లు కాటేస్తే మాత్రం ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. అందుకే లయన్ ఫిష్ను ప్రమాదకరమైన జీవుల జాబితాలో కలిపేశారు శాస్త్రవేత్తలు. చాలామందికి చేపలు పట్టడం ఆసక్తిగా ఉండడంతో బ్రిటన్ లాంటి దేశాల్లో వీకెండ్స్లో చేపలు పట్టడానికి వెళ్తారు. అలా చేపలు పట్టే ప్రయత్నంలో లయన్ ఫిష్ బారిన పడిన వారు చాలామంది ఉన్నారు. అందుకే లయన్ ఫిష్ కనిపించే తీర ప్రాంతాల్లో ఆయా దేశ ప్రభుత్వాలు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు.